హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద ఎడ్యుకేషన్ హబ్. ఈరోజు మనం థర్డ్ క్లాస్లోని ఈవీఎస్ వర్క్ బుక్ చూద్దాం. యానిమల్స్ అరౌండ్ అస్ అనే లెసన్ గురించి. ఇది వర్క్షీట్ 1 అండి. దీంట్లో వర్డ్స్ ఇచ్చాడు, వాటిని టూ టైమ్స్ పిల్లల చేత రాయించాలి. దాని తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, దాన్ని ఈ విధంగా రాసాం. దాని తర్వాత పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ ఇచ్చాడు. డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ గురించి పారాగ్రాఫ్ చదివించి దాని మీద క్వశ్చన్స్ అనమాట. ఆ తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫోర్త్ది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. తర్వాతది వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మనకు జూలో కనిపించే యానిమల్స్ గురించి రాయమన్నాడు. ఆ తర్వాత డొమెస్టిక్ యానిమల్, వైల్డ్ యానిమల్స్ గురించి. థర్డ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేశాను. ఫోర్త్ క్వశ్చన్లో మనకు కొన్ని హింట్స్ ఇచ్చాడు. అవి వేటికి సూటబుల్ అవుతాయి రాయాలి, డొమెస్టిక్ యానిమల్స్కా వైల్డ్ యానిమల్స్కా అనేది. ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. డిఫరెన్స్ బిట్వీన్ డొమెస్టిక్ యానిమల్స్ అండ్ వైల్డ్ యానిమల్స్ గురించి. ఇది వర్క్షీట్ నెంబర్ 2 అండి. ఇక్కడ మళ్ళీ వర్డ్స్ ఇచ్చాడు, వాటిని టూ టైమ్స్ పిల్లల చేత రాయించాలి. ఆ తర్వాత ఇక్కడ కెన్ ఫ్లై, కెన్ ట్రావెల్, కెన్ వాక్, కెన్ హోప్, కెన్ స్విమ్ అని ఇచ్చాడు. అవి చేసే జంతువులు 2 పేర్లు రాయాలి. తర్వాత మళ్ళీ పారాగ్రాఫ్ ఇచ్చి వాటి మీద క్వశ్చన్స్ అనమాట. టెరెస్ట్రియల్ యానిమల్స్, ఆక్వాటిక్ యానిమల్స్, యాంఫిబియన్స్ గురించి. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నేను ఆన్సర్స్ కంప్లీట్ చేశాను. ఫ్రాగ్ అనేది యాంఫిబియన్స్ అండి, ఎందుకంటే అది ల్యాండ్లోనూ ఉండగలదు, వాటర్లో కూడాను. ఆ తర్వాత మళ్ళీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అలాగే యానిమల్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, అవి ఎలా మూవ్ అవుతాయని చెప్పేసి అడిగాడు. ఆ తర్వాత మనకి హింట్స్ ఇచ్చాడు, స్నేక్, బర్డ్, ఫిష్, హార్స్ అనేవి. అవి ఏమేం చేస్తాయి దాన్ని బట్టి వాటి పేర్లు రాసాం. తర్వాత ఇక్కడ కొన్ని యానిమల్స్ ఇచ్చాడు, వాటిలో ఆడ్ వన్ అవుట్ చేయాలన్నమాట. ఏది డిఫరెంట్గా ఉంటే దాన్ని మనం సర్కిల్ చేస్తాం. ఈ బాక్స్లో మనం టెరెస్ట్రియల్ యానిమల్స్, ఆక్వాటిక్ యానిమల్స్, అలాగే యాంఫిబియన్స్ బొమ్మలు పేస్ట్ చేయాలి. పిల్లల చేత వాటిని పేస్ట్ చేయించండి. ఆ తర్వాత మన సరౌండింగ్స్లో ఉండే టెరెస్ట్రియల్ యానిమల్స్, ఆక్వాటిక్ యానిమల్స్ రాయమన్నాడు సపరేట్ చేసి. వర్క్షీట్ నెంబర్ 3. ఇక్కడ వర్డ్స్ ఇచ్చి 2 టైమ్స్ రాయాలన్నమాట, వాటిని పిల్లల చేత రాయించండి. ఆ తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట, దాన్ని కంప్లీట్ చేశాను చూడు. ఇక్కడ మళ్ళీ పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అనమాట. ఏ యానిమల్ ఎక్కడో ఉంటాయని చెప్పేసి. ర్యాట్ వచ్చి బరోస్లో, కౌస్ అండ్ బఫెల్లోస్ వచ్చి షెడ్లో, మంకీ వచ్చేసి ట్రీ బ్రాంచెస్లో ఉంటాయి అలాగనమాట. వాటి మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. దాని తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇవి కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వై డు యానిమల్ నీడ్ హోమ్స్ అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు, వాటికి ఆన్సర్ కంప్లీట్ చేశాను. అలాగే డిఫరెంట్ యానిమల్స్, వాటి షెల్టర్స్ గురించి రాయమన్నాడు, అవి కూడా కంప్లీట్ చేశాను. ఇక్కడ థింక్ అండ్ రైట్ ఇచ్చాడు, ఏ యానిమల్ అయితే యానిమల్ నేము అలా రాయాలి. నేను కంప్లీట్ చేశాను. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, దీనికి ఏంటంటే 5 or 6 వాక్యాల్లో సమాధానం కంప్లీట్ రాయాలి మనం. వర్క్షీట్ నెంబర్ 4. వర్డ్స్ ఇచ్చాడు, అవి చూసి పిల్లల చేత 2 సార్లు రాయించాలి. ఆ తర్వాత ఇవి సర్కిల్ చేయాలి ఆడ్ వన్ అవుట్కి. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాడండి, దాని మీద క్వశ్చన్స్ అనమాట. హెర్బివోర్స్ అంటే ఏంటి, కార్నివోర్స్ అంటే ఏంటి, ఓమ్నివోర్స్ అంటే ఏంటి, వాటి గురించి ఇచ్చాడు పారాగ్రాఫ్.
వాటి మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవి. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాయి హెర్బీవోర్స్ అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది రెండో క్వశ్చన్. ఇది థర్డ్ క్వశ్చన్. బీర్ అనేది ఓమ్నివోర్స్ అని చెప్పేసి అన్నాడు, అది దేనికని చెప్పేసి. బియర్ బోత్ ప్లాంట్స్ తింటుంది, యానిమల్స్ తింటుంది కదా, దానివల్ల దాన్ని ఓమ్నివోర్స్ అంటారు. అలాగే మనం ఈ బాక్స్లో ఇక్కడ మనం కొన్ని డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ పేస్ట్ చేయాలి. పిల్లల చేత వాటిని సేకరించి పేస్ట్ చేయించండి. ఇక్కడ హెర్బీవోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్ గురించి ఒక్కదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చి రాయమన్నాడు. తర్వాత సెకండ్ క్వశ్చన్, వర్క్షీట్ నెంబర్ 5. ఇక్కడ వర్డ్స్ ఇచ్చాడు, వాటిని 2 times పిల్లల చేత రాయించండి. ఆ తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్. తర్వాత పారాగ్రాఫ్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కంప్లీట్ చేసాం చూడు. ఆ తర్వాత పారాగ్రాఫ్ అండి, పారాగ్రాఫ్ చదివి వాటి మీద పారాగ్రాఫ్ చదివించి పిల్లలకి క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయించాలి. యానిమల్స్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయని చెప్పేసి క్వశ్చన్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమన్నాడు, మనం ప్లాంట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాం అని చెప్పేసి. అలాగే సేవ్ యానిమల్స్ గురించి స్లోగన్స్ రాయమన్నాడు. ఇక్కడ మనకి కొన్ని క్లూస్ ఇచ్చాడు, వాటి ఆధారంగా క్వశ్చన్స్ ఫిల్ చేయాలన్నమాట. కుక్కు, డాగ్, క్రో, ఫ్రాగ్ అలా ఇచ్చాడు, వాటి ఆధారంగా ఈ క్వశ్చన్స్ మనం ఫిల్ చేసాం. కటింగ్ ట్రీస్ అండ్ ఫారెస్ట్, ప్రొటెక్టింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, వీటికి ఒక రీజన్ ఇచ్చి రాయమన్నాడు, రాశాను. ఇది అసైన్మెంట్ అండి, దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయాలి. అలాగే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇటువంటి మరిన్ని వీడియోలు మీకోసం అందిస్తాను. థ్యాంక్ యూ.